హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోపింగ్ అందరూ చాలా బాగున్నారు అని. సో మేము లాస్ట్ వీకెండ్ అలిగేటర్ ఫామ్కి వెళ్ళాము. సో అక్కడ ఏమేమి చేసాం, ఏమేమి కొత్తగా చూసాం అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇండియాలో మేకల్ ఫామ్, డైరీ ఫామ్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. సో అలాగే ఇక్కడ అలిగేటర్ ఫామ్ అనమాట. ఇది ఎవర్గ్లేడ్స్ అలిగేటర్ ఫామ్. ఇది సౌత్ ఫ్లోరిడాలో ద ఓల్డెస్ట్ అలిగేటర్ ఫామ్ అనమాట. దీంట్లో క్లోజ్ టు 2000 అలిగేటర్స్ ఉంటాయి. సో ఈ అలిగేటర్స్ని ఇక్కడ పెంచి వాటి నుంచి మీట్, ఇంకా వాటి స్కిన్ నుంచి లెదర్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఈ అలిగేటర్ ఫామ్ వచ్చేసి లైక్ ఎడ్జ్ ఆఫ్ ది ఫ్లోరిడాలో ఉంటుందన్నమాట. ఇంకా లిటరలీ ఇది ల్యాండ్ ఇంకా వాటర్ మిక్స్డ్ ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే మొత్తం ఫామ్ ఫీల్డ్సే ఉన్నాయి. సో లెట్స్ గో. సో ఈ ఫ్లోరిడాని విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అలిగేటర్ ఫామ్కి విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ విజిటర్స్ కోసం, ఈ టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటాయి. సో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ప్యారెట్స్ని పెట్టారు, చూడండి. సో మనకి ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నప్పుడే మనకు రూట్ మ్యాప్ ఇస్తారు. ఏ టైంకి ఏముంటుంది అంటే అలిగేటర్ ఫీడింగ్ ఏ టైంకి ఉంటుంది, అలిగేటర్ షో ఉంటుంది అది ఎప్పుడు, ఇట్లా ఇవన్నీ టైమింగ్స్ అన్ని దాంట్లో మెన్షన్ చేస్తారు ముందే. సో నెక్స్ట్ అలిగేటర్స్ ఇక్కడ ఎలా పెంచుతారు అనేది చూసేద్దాం. సో ఏజ్ ప్రకారము వాటిని డిఫరెంట్ పాండ్స్లో పెడతారనమాట. సో 5 years వరకు వీటిని ఇలా పెంచుతారు, ఎందుకంటే వాటికి ఫుడ్ సప్లై అవన్నీ ప్రాపర్గా ఉండడానికి. వాటికి 5 years వచ్చే వరకు ఏజ్ ప్రకారం 1 yearది ఒక పాండ్లో, 2 years ఒక పాండ్లో, అలాగే ఇవి చిన్న అలిగేటర్స్ అన్నమాట. సో కొంచెం పెద్ద ఒక దాంట్లో, ఇంకొంచెం పెద్ద ఒక దాంట్లో, అలా వీటికి ఫుడ్ సప్లై కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే వీటిని సపరేట్ కేర్ తోటి ఇట్లా పెంచుతారనమాట. సో ఈ అలిగేటర్ ఫామ్ వల్ల వీళ్ళకి యూజ్ ఏంటి అంటే, ఇందాక నేను అన్నట్టు వీటి స్కిన్తో హ్యాండ్ బ్యాగ్, షూస్, బెల్ట్స్, ఇంకా ఫర్నిచర్స్, ఇలా చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ వీటి మీట్ తోటి కూడా శాండ్విచెస్, బర్గర్స్ కూడా అమ్ముతారనమాట. సో ఇలా ఏజ్ని బట్టి డిఫరెంట్ పాండ్స్లో పెట్టి పెంచుతారనమాట. సో ఇవన్నీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఈ సైజ్ వచ్చిన తర్వాత అలిగేటర్కి దెన్ ఒక పెద్ద స్వాంప్లో వేసేస్తారనమాట. ఇప్పుడు మనం అలిగేటర్ ఫీడింగ్ చూడడానికి వెళ్తాం, అప్పుడు చూస్తారు. నెక్స్ట్ అలిగేటర్ షోకి వెళ్తున్నాము. సో అలిగేటర్ షోలో వీళ్ళు అలిగేటర్స్ తోటి కొన్ని డేంజరస్ యాక్ట్స్ చేసి చూపిస్తూ ఉంటారనమాట. సో అలిగేటర్స్ వాటర్లో ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. బట్ అతను ఆల్రెడీ ఆ వాటర్లో ఇంకో 2 అలిగేటర్స్ ఉన్నాయి, బట్ అయినా కూడా దాంతో దాన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇదంతా మనని ఎంటర్టైన్ చేయడం కోసం, ఈ టూరిస్ట్లని అట్రాక్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజరస్, but they are doing it.
సో అక్కడ ఆయన చెప్తున్నాడు ఆలిగేటర్ అతను ఎత్తుకున్నాడు కదా, అది 270 pounds ఉంది అని చెప్తున్నాడు. అంటే 120 kgs అలా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఆలిగేటర్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు ఆయన షో చేయాలన్నమాట. సో దాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. షో చేస్తున్నప్పుడు ఆయన చెప్తుండే అనమాట, ఆలిగేటర్ టీత్ దాని లైఫ్ టైంలో 3000 టీత్ వస్తాయన్నమాట దానికి. అంటే అది చాలా అగ్రెసివ్గా ఇట్లా కొరకడానికి ట్రై చేస్తుంది కదా, సో అప్పుడు దాని టీత్ పోవడం అలా జరుగుతాయి. సో దానికి మళ్ళీ టీత్ వస్తాయి, ఫామ్ అవుతాయి. జస్ట్ 2 daysలో ఈ ఆలిగేటర్స్కి మళ్ళీ కొత్త టీత్ వచ్చేస్తాయంట. సో దాని లైఫ్ టైంలో 3000 టీత్ వరకు వస్తాయన్నమాట. సో అలా తలబెట్టి అలా షో చేసి చూపించాడు. షో ఎండ్ అయిపోయింది. తర్వాత బేబీ ఆలిగేటర్ని తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పట్టుకోమని ఇచ్చాడనమాట. సో ఎలా పట్టుకోవాలి అని కూడా చెప్పాడు. ఒక చెయ్యి నెక్ దగ్గర, ఒక చెయ్యి టేల్ దగ్గర పట్టుకోవాలి అని చెప్పాడు. కింద మాత్రం అసలు పడేయద్దు, బేబీ ఆలిగేటర్స్ కదా, సో కింద పడేయకూడదు అని ముందే చెప్పాడు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి పట్టుకున్నారు. నేను కూడా పట్టుకున్నాను. సో ఏం చేశానో చూడండి. చిన్న చిన్న బేబీస్ కూడా పట్టుకున్నారు ఆలిగేటర్ని. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత అరే నేను కూడా పట్టుకోవచ్చు, ఇట్స్ ఓకే అనేసి నేను కూడా ట్రై చేశాను అనమాట. ఆ పాప చూడండి అసలు భయమే పడట్లేదు, ఎంత కాన్ఫిడెంట్గా పట్టుకుందో. మంచిగా పట్టుకొని ఫొటోస్ దిగుతుంది. ఇంకా వాళ్ళ పేరెంట్సే ఇంకా పడేస్తుందేమో అని భయపడ్డారు, కానీ తను మాత్రం అసలు వదలకుండా అలాగే పట్టుకుంది. సో నెక్స్ట్ నేను కూడా పట్టుకున్నా. యాక్చువల్గా నాకు చాలా చాలా భయం, బట్ ఓకే ఇట్స్ ఓకే అని ట్రై చేశాను అనమాట. 2 times పట్టుకున్నా నేను. యాక్చువల్గా ఫస్ట్ టైం అంత సాటిస్ఫాక్షన్తో పట్టుకోలేదు, ఫుల్ భయపడుకుంటూ పట్టుకున్నా అని. మళ్ళీ ఇంకొకసారి తీసుకొని మళ్ళీ పట్టుకున్నాను. యాక్చువల్గా దాన్ని మీరు చూసారంటే అక్కడ దాని మూతికి టేప్ వేసేసారు, అది నోరేం తెరవలేదు అనమాట. సో నెక్స్ట్ టూరిస్ట్ల కోసం కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయని చెప్పాం కదా, ఇట్లా టార్టాయిసెస్, చిన్న చిన్న ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసామన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాండ్పా ఆలిగేటర్. ఇదే ఆలిగేటర్ ఫామ్లో చనిపోయింది. సో దాని గుర్తుగా ఆ ఆలిగేటర్ స్కిన్ని ఇలా డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఇది 14 feet లాంగ్ ఉంది ఆలిగేటర్. సో నెక్స్ట్ ఆలిగేటర్స్కి ఫుడ్ ఎలా తినిపిస్తారు అని చూడడానికి వెళ్ళామన్నమాట. సో ఎవరైతే ఫుడ్ తినిపిస్తారో ఆయన వచ్చి పిలుస్తున్నాడు వాటిని, అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. ఈ స్వాంప్లో క్లోజ్ టు 250 to 300 ఆలిగేటర్స్ ఉంటాయని అతను చెప్పాడు. సో ఆయన పిలుస్తున్నాడు, మెల్లగా అన్నీ వస్తున్నాయి చూడండి. ఫుడ్ తీసుకొచ్చాను వచ్చేసేయండి కమా అని అంటుంటే అన్నీ వచ్చేసాయి ఒకటేసారి. ఈ 4-5 pieces ఆఫ్ మీటే కాదు, వీటికి 2 to 3 weeksకి ఒకసారి 1000 pounds అంటే 5 kgs ఆఫ్ మీట్ ట్రక్లో తీసుకొచ్చి ఈ స్వాంప్లో వేస్తారంట.
మనని ఎంటర్టైన్ చేయడానికి కోసం రోజుకి ఇలా 3 టైమ్స్ ఈ ఫీడింగ్ షో చేస్తుంటారు. అలిగేటర్స్కి నేమ్స్ కూడా పెట్టాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు అనమాట. వాటి పేరు పెట్టి పిలుస్తుంటే అవి వస్తున్నాయి తినడానికి. లైక్ ఇంకా వాళ్ళకు రోజు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో ఇట్లా ఫుల్ తినిపించేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో వాళ్ళ చెయ్యిని కూడా అవి కొరికిన కేసెస్ ఉన్నాయి. సో ఇదే అలిగేటర్ ఫామ్లో. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి వాళ్ళు ఇట్లా మనని ఇంకా టూరిస్ట్లకి బాగా అట్రాక్టివ్గా కనిపించాలి అని ఇట్లా ఫన్నీ వేగా చూపిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఎయిర్ బోట్ రైడ్కి వెళ్ళాము. ఈ ఎయిర్ బోట్ అంటే ఏంటి అని అంటే ఇది మోటార్ని కాకుండా మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే వెనక ఒక ఫ్యాన్ లాగా ఉంటుంది పెద్దగా. ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే బోట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఎయిర్ని వెనక్కి పుష్ చేసి బోట్ ముందుకు వెళ్తున్నాం. సో ఈ ఎయిర్ బోట్ మీద మనము ఈ ఎవర్గ్లేడ్స్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అలిగేటర్స్ వీళ్ళు పెంచుతున్నారు కదా, కొన్ని వైల్డ్గా ఉంటాయి అన్నమాట. అవి పెంచరు, అవి న్యాచురల్గా ఈ ఎవర్గ్లేడ్స్లో ఉంటాయి అన్నమాట బయట. సో అవి ఎట్లుంటాయి, ఎట్లా తిరుగుతాయి, అవి మనని ఏం హార్మ్ చేయవు, అసలు బోట్లోకి రావు. నాకైతే హార్డ్లీ 2 కనిపించాయి అలిగేటర్స్. అంటే ముందు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుండే అంట. సో ఎవర్గ్లేడ్స్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నట్టయితే చెట్టు మీద ఒక ఇగ్వానా ఉంది ఆరెంజ్ కలర్. సో అందరు అదే చూస్తారు. ఇగ్వానాస్, అలిగేటర్స్, బర్మీస్ పైథాన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ బర్మీస్ పైథాన్స్ అంటే చాలా పెద్ద స్నేక్స్. ఇవి అలిగేటర్స్ని కూడా కిల్ చేస్తాయి అన్నమాట. సో అంత డేంజరస్ పైథాన్స్ ఇవి. సో ఇవన్నీ ఎవర్గ్లేడ్స్లో ఉంటాయి. అసలు ఎవర్గ్లేడ్స్ అంటే ఏంటి అని అంటే స్టార్టింగ్లో ఎవరైతే ఈ ప్లేస్ చూసారో, ఈ ప్లేస్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా, వాటర్ ఇంకా గ్రాస్ ఇలా ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ ఈ ప్లేస్ని చూసారో వాళ్ళు ఏమన్నారు అంటే ఫర్ ఎవర్ అండ్ గ్లేడ్స్ అని అన్నారు ఈ ప్లేస్ని. గ్లేడ్స్ అంటే ఏంటి అని అంటే గ్రాసీ ఓపెన్ ప్లేస్ అనమాట. సో ఫర్ ఎవర్ గ్లేడ్స్ అనే దాన్ని ఎవర్గ్లేడ్స్ అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళు. సో అది ఎవర్గ్లేడ్ స్టోరీ అనమాట. సో ఎవర్గ్లేడ్స్ మొత్తం మనం ఈ వైల్డ్ లైఫ్ని, ఈ ఎవర్గ్లేడ్స్ ఎలా ఉంటుంది అనేది ఈ బోట్ రైడ్ త్రూ మనం చూడొచ్చు. మనం చూసామంటే మనకు అక్కడక్కడ వైల్డ్ లైఫ్ బోట్ రైడ్ చాలా ఫాస్ట్ ఉండే. సో అందుకోసం నేను ప్రాపర్గా వీడియో షూట్ చేయలేకపోయినా. సో అది ఎయిర్పోర్ట్ రైడ్ అయిపోయింది. బ్యాక్ టు మళ్ళీ అలిగేటర్ ఫామ్. సో ఇక్కడ చూసారంటే టార్టాయిస్ ఉన్నాయి. సో ఇవి 50 to 150 years ఉంటాయంట దీని లైఫ్ స్పాన్. సో టార్టాయిస్ అక్కడ చూసారంటే బ్లాక్ వల్చర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇక్కడ ఎవర్గ్లేడ్స్ అలిగేటర్ ఫామ్ ఎలా ఉందో చూసేసారు కదా. సో దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి $32 అలా ఉంటుంది. సో ఎవరైనా ఫ్లోరిడాకి వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఇవి అలిగేటర్స్ ఇష్టం ఉన్న వాళ్ళే చూడాలని లేదు. సో వాటిని ఎలా పెంచుతారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో నా టూర్ అయిపోయింది. సో అలిగేటర్ ఫామ్ నుంచి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫామ్ పక్కనే ఒక ఇట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, రాబర్ట్ ఈస్ హియర్ అని. రాబర్ట్ అనే ఒక ఆయన 60 years బ్యాక్ ఇక్కడ అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండిస్తూ ఇక్కడే ఆ ఫ్రూట్స్ తోటి జ్యూసెస్, స్మూతీస్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అమ్ముతారనమాట. ఇట్లా ఫార్మర్స్ మార్కెట్ లాగా. సో రాబర్ట్ అనే ఆయనది ఈ మార్కెట్ పక్కనే ల్యాండ్ ఉంటుందన్నమాట. ఆ ల్యాండ్లో ఇవన్నీ పండించి ఇక్కడ పక్కనే మార్కెట్లో అమ్ముతారనమాట ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇక్కడ ఏమేమి ఉంటాయని క్విక్గా ఒకసారి చూపిస్తాము, చూసేయండి.
చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కనే పండించి ఇక్కడ మార్కెట్లో అమ్ముతూ ఉంటారనమాట. సో మేము కూడా మాకు కావాల్సిన కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకొని ఒక చిల్డ్ జ్యూస్ తీసుకొని అలా వెళ్ళిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐశ్వర్య. See you all in the next video. Bye bye.